నమస్తే అందరికీ. నా పేరు ప్రవీణ్. జై భీమ్. ఆడవారికి మగవారితో సమానటువంటి హక్కులు ఎవరిచ్చారు? మగవారి కంటే ఏం తక్కువేం కాదు ఆడవారు కూడా అనేటువంటి హక్కుల్ని ఎవరిచ్చారు? బైబుల్ ఇచ్చిందా? భగవద్గీత ఇచ్చిందా? ఖురాన్ ఇచ్చిందా? నిజంగా మీ గుండెలపైన ఒట్టేసుకొని చెప్పండి. ఇప్పుడున్నటువంటి హక్కులు కాకుండా ఇంతకుముందు మీకు ఎలాంటి హక్కులు ఉండేటువంటి? స్త్రీకి మాట్లాడే హక్కు లేదు, ఆడవారికి చదువుకునే హక్కు లేదు, ఆడవారిని అంటేనే చిన్న చూపు, ఆడవారికి బాల్య వివాహాలు చేసి పెళ్ళిళ్ళు చేసేవారు. అసలు ఆడవారిని ఒక తాడుతో కట్టేసినటువంటి పరిస్థితి ఉండేది అప్పుడు. కానీ అలాంటి స్థితి నుండి మిమ్మల్ని ఇలా స్వేచ్ఛా హక్కుల్ని ఎవరిచ్చారు? తెలియదు. ఎందుకంటే అనుభవిస్తున్నాం, ఇచ్చారు. ఈ హక్కులు మీరు అనుభవించే ప్రతి ఒక్క హక్కు ఆడవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన సమయంలో హిందూ కోడ్ బిల్ అని ఒక శిల్పి రాయిని ఎలా చెక్కి ఒక అందంగా తయారు చేస్తాడో అలా ఒక్కొక్క పదాన్ని ఆడవారికి స్వేచ్ఛా హక్కులు ఎలా ఉండాలని అంబేద్కర్ గారు హిందూ కోడ్లో పొందుపరిచారు. అయితే అప్పుడున్నటువంటి నాయకులు దాన్ని అంబేద్కర్ గారు ఇస్తే పొందుపరచలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు అయితేమి, నెహ్రూ గారు అయితేమి, ఆర్ఎస్ఎస్ నాయకులు అయితేనేమి హిందూ బిల్లుని పొందుపరచండి అంటే పొందుపరచలేదు. ఏంది అంబేద్కర్, నువ్వు ఒకటి చెప్పవు, ఆడవారికి సమానటువంటి హక్కులు ఏంది, ఆడవారికి సమానటువంటి హక్కులు ఎందుకు అని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ నాయకులు అయితే అంబేద్కర్ మురుగాబాద్ అని హిందూ కోడ్ బిల్లుని ప్రవేశపెట్టకూడదు, ఏంటి ఆడవారికి మగవారితో సమానమైనటువంటి హక్కులు అవసరం లేదని అన్నారు. కాలం నుండి హిందూ సంప్రదాయాలు వర్తిస్తుంది. ఒక అంటరాని వాడు బ్రాహ్మణులకు అర్హత కలిగిన విషయంలో మాత్రమే ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడని అన్నారు. అసలు చాలా మీకు ఈ హక్కులు రాకూడదని అప్పుడున్నటువంటి నాయకులు చాలా ధర్నాలు చేశారు. కానీ అంబేద్కర్ చాలా బాధపడి వాగ్వాదానికి గురైపోయి అప్పుడు తను మొదటి న్యాయశాఖ మంత్రిగా కేంద్ర పదవిలో ఉన్నాడు. స్త్రీల అభ్యున్నత కోసం ఈ హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టకపోతే స్త్రీలకి సమానటువంటి హక్కులు ఇవ్వకుంటే తన కేంద్ర పదవికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని రాజీనామా చేసేసాడు. ఎంత గొప్పవాడు అంబేద్కర్. ఇప్పట్లో ఉన్నటువంటి చిన్న పదవి ఇస్తేనే మనం చేజార్చుకోము, అట్లాంటిది మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి కేంద్ర పదవినే తన తృణప్రాయంగా రాజీనామా చేసి వదిలేశాడు అంబేద్కర్. ఎందుకు? ఎవరి కోసం? ఆడవారికి సమానమైనటువంటి హక్కులు ఇవ్వనందుకు రాజీనామా చేశాడు. తర్వాత అందరూ నాయకులు తెలుసుకొని అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత ఆ హిందూ కోడ్ బిల్లుని 4 విధాలుగా విభజించి ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ హక్కులు ఆ హిందూ కోడ్ బిల్ ద్వారానే ఆడవారు ఎలాంటి హక్కులు అనిపిస్తున్నారంటే మగవారితో ఆడవారికి కూడా సమానమైన ఆస్తి హక్కు, మగవారితో కూడా ఆడవారు చదువుకునేటువంటి హక్కు, ఓటు హక్కు, అలాగే మ్యారేజ్ విషయంలో కులాంతర వివాహాంతర వివాహాలు, మీకు నచ్చినటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడం, మీకు కూడా మాట్లాడే హక్కు, అలాంటి హక్కులు ఇచ్చినందువల్లనే మీరు ఈరోజు చదువుకొని మగవారి కంటే కూడా 10 రెట్లు ఎక్కువ స్థాయిలో ఉన్నారు, జాబ్స్ తెచ్చుకొని. ఒక్కసారి గుర్తు చేసుకోండి, అంబేద్కర్ని ఇలాంటి హక్కులు ఇచ్చారు కాబట్టి అంబేద్కర్ని మీరు ఎంతమంది గుర్తుంచుకున్నారో తెలీదు. ఆయన ఇచ్చినటువంటి హక్కులే మీరు ఈరోజు అనుభవిస్తున్నారు. ఒక్కసారి ఆయనని గుర్తు చేసుకోండి. ఎంతమందికి గుర్తున్నాడు అంబేద్కర్? ఎవరికి గుర్తులేదు. కానీ ఆయన ఇటువంటి హక్కులు మాత్రం మీరు స్వేచ్ఛగా అనుభవిస్తున్నారు.